శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో స్థానిక శాసనసభ్యులు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఏర్పేడు మండలంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మోదుగులపాలెం, ఇటు కొత్త వీరాపురంలో ప్రస్తుతం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తిరుపతి పార్లమెంటు ఎంపీ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి సతీమణి నవ్య కూడా ఈ యొక్క ప్రచారంలో అడుగడుగున విలేజ్ కు వెళ్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, వెళ్తా ఉన్నారు ఊరూరా ప్రచారానికి, ఎలా అనిపిస్తోంది సార్? చాలా బాగుంది. ఊరేగింపులాగా తీసుకొని పోతున్నారు. మీరే కొంచెం చెప్పుకుంటే డాన్సెస్ స్టార్ట్ అవుతాయి, కొంచెం ముందు పోతే ఇంకో కొందరు డాన్సెస్ స్టార్ట్ అవుతాయి. అందరూ ఏంటంటే ఒక విధమైన ఒక ఊరేగింపులాగా. ఇప్పుడు నేను వచ్చే ఎమ్మెల్యే, ఇప్పుడు ఎంపీ గారు మిస్సెస్, ఆ అమ్మాయి కూడా వస్తుంటే డాన్స్ వేస్తా, అంటే తన భర్త ఎంత మంచి చేశాడు, జగన్ ఎంత మంచి చేశాడు, ఇవన్నీ కూడా పబ్లిక్ లో మనం చేసిన ఫలితాలే మనకు వస్తాయి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఈ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి రూపంలో మమ్మల్ని చూస్తున్నారు వచ్చిన వాళ్ళందరినీ కూడా. అందువల్ల ప్రతి ఊరి పోతే ఎంత ఆనందం. అసలు మా ఇంటికి ఎందుకు రావు, మా వీధికి ఎందుకు రావు, వెళ్ళిపోతున్నావు? లేదు స్వామి, 3 రోజులు టైం ఉంది స్వామి, ఇంకొకసారి వస్తాం. అప్పుడు గడప కొద్దిగా లేదు ఆర్త తీసుకునే పోవాలి, కండవ కప్పుకొనే పోవాలి. అంటే ఎంత క్రేజ్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజల గుండెలో ఎలా ఉంటాడని కూడా మేము అనుకోలేదు, ఇంత క్రేజ్ వస్తుందని కూడా అనుకోలేదు. కాబట్టి నిజంగా ఎంత ఎండ అయినా కూడా, నిన్నైతే నాకు 2:30 మధ్యాహ్నం 2:30 దాని జనాలు కూడా నిలబడుకునే ఉన్నారు. కాబట్టి ఈసారి మాకు ఇక్కడ భారీ ఎత్తు మెజార్టీ వస్తుంది. ఎంపీ గురుమూర్తి గారికి ఫస్ట్ బ్యాలెట్లో 1వ నెంబరు, అతను 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో గెలుస్తాడు. ఇంకా రెండో బూత్లో నాది వచ్చేక్కడ 3వ నెంబరు. నాకు కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు, మంచి మెజార్టీ ఇస్తారు. కాబట్టి ఇద్దరం ఒక 2 గిత్తల్లాగా ఈరోజు ఇక్కడనే మీరు బ్రిడ్జ్ పడుతుంది. 1,80,00,000 రూపాయలు. నిజంగా గవర్నమెంట్లో ఎప్పటి నుంచో కట్లది కొట్టుకోబోతే దాన్ని కట్టించడం జరిగింది. చాలా వరకు అభివృద్ధి అనేది ఈ ఏరియా అంతా కూడా మాకు ఎంపీ గారు లోకల్ ఉండడం వల్ల అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నేను జగన్ సార్తో ఉండటం బట్టి కొన్ని రోడ్స్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, అన్నీ కూడా శ్రీకాళహస్తిలో బాగా చేసాం. అందుకే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు మాటలు ఇప్పుడు ఏముండదంటే, మనం చూసిన మేనిఫెస్టో, ఇష్టంలోని పెళ్లి చేసుకుంటే ఏముంటుంది అమ్మాయ, తాలిబొట్టు కట్టేప్పుడు ఏం పెట్టుకుంటుంది, ఏమన్నా నవ్వలేదంటే నీకేం తెలుసురా నా బాధ అన్నట్టుగా ఉంటుంది. చూసావు కదా ఆ అమ్మాయిగా వాడు మేనిఫెస్టో చేస్తుంటే బీజేపీ పక్క అర్థం కాలే నీకు? అది ఒక మేనిఫెస్టో. కనీసం నువ్వు ఇచ్చే పథకాలకి నీలో ఉండే పార్టీ కూడా నేను నమ్మలా. మోడీ గారు ఇప్పుడు సెంట్రల్ నుంచి ఫండ్స్ నిన్ను నమ్మకనే నీ పార్టీకి ఎట్టలు ఇచ్చిన పథకాలని సూపర్ 6. నీకు వయసు అయిపోయింది, లేవు కూర్చోలు 6 కదా, నువ్వు సింగిల్ రన్ తీయగలుగుతావా? అయిపోయింది, పరిగెలేవు, అయిపోయింది. అందులో అవుపడతాయంటే కళ్ళు కూడా ఆపరేషన్ అని చెప్పేసి బయట వచ్చినావు. ఇప్పుడు వచ్చేసి నీతివంతులాగా మాట్లాడుతున్నావు. ఇంతకుముందు ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, చూసావా కేసులు ఉన్నాయన్నాడు. ఇప్పుడు ముగిచేసినాడు, ఎందుకంటే తన మీద కేసు వచ్చింది కాబట్టి. తన మీదకి వస్తే అది వ్యవస్థ ఇంకెవరు చేసినా కూడా కరెక్ట్, అంతే. ఇతను జరిగితే ఇంకన్నీ కరెక్టే, అర్థం కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. దేవుడి ధర్మన మేమంతా ఎమ్మెల్యేలు మంచి మెజార్టీ వస్తుంది. ప్రజలు ఈరోజు జగన్ మోస్తా ఉన్నారు, అర్థం కాల. జగన్ సార్ని ఒకటే అడుగుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా. సరే, ఇన్ని రోజులు వాళ్ళు ఏమైనా పడుతున్నాయా? జగన్ నడిస్తే వాన పడుతున్నాయి. 2,200 రూపాయల మూట ఎప్పుడైనా అమ్మిందా? ఒడ్ల మూట ఇప్పుడు అమ్ముతున్నది. రాజు మంచోడైనడు, శ్రీకృష్ణదేవరాయలు, రాముడు, వీళ్ళందరూ పేర్లు ఇప్పుడు దాకా ఎందుకు పెట్టుకున్నాం? ఊరు మందిరాలు ఎందుకు కట్టుకున్నాం? భగవంతుడు అంటే దేవుడి రూపంలో మనుషులు వీళ్ళంతా, అందుకే దేవుళ్ళు అయిపోయినారు. అందుకే రాజశేఖర్ గారి పేరు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా జగన్ అన్న వస్తే ఆ పాట పెడుతుంటే మ్యూజిక్ వేస్తుంటే డాన్స్ చేస్తున్నారు. ఏమన్నా హీరో పాటకి డాన్స్ చేస్తారు. ఇప్పుడు హీరోల పార్టీ కన్నా జగన్మోహన్ రెడ్డి పాటలు అంటే ఎక్కువ డాన్స్ చేస్తారు. లేడీస్కి అయితే అసలు ఎలా అంటే అసలు మర్చి జెండా ఎత్తుకుని ఎగరతారు, పరిగెత్తి వస్తారు, రోడ్లో పరిగిస్తున్నారు. ఈజ్ అ రియల్ హీరో. ఆంధ్రప్రదేశ్కి రియల్గా ప్రజలు సేవ్ చేసి గుండెలు ఉండిపోతారని తెలియజేస్తున్నాను. జై జగన్, జై జగన్. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గతంలో ఏదైతే ఎమ్మెల్యేలు ఎవరు కూడా అందుబాటులో ఉండేవారు, నిత్యం అందుబాటులో ఉండే ఉన్న ఎమ్మెల్యేగా మీకు పేరుంది. ఈ ప్రజలకు ఓటేసే సమయంలో ఏం చెప్పబోతున్నారు? నేను లోకల్ ఎమ్మెల్యే, లోకల్ మధుసూదన్ రెడ్డి. నాన్ లోకల్ హైదరాబాద్లో ఉంటాడు. అతను పుట్టింది ఆడ, పెరిగింది ఆడ, చదివింది ఆడ, అక్కడనే అన్నీ కూడా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి నాకు 4.5 సంవత్సరాలకు వచ్చాడు. అంటే ఖర్జూరు పండు అమ్మేవాడు కనీసం సంవత్సరానికి ఒకసారి వచ్చి మా శివరాత్రి రోజు అమ్మేసిపోతాడు. ఇతను 4.5 సంవత్సరానికి వచ్చాడు. అంటే జనాలు ఎలా నమ్మాలి? నీ సిమ్ కార్డు అంటావా? ఇప్పుడు 100 మార్చాడు. నా సిమ్ కార్డు ఒకే నెంబర్, జేటీఎం అంటే ఎయిర్టెల్ ముందు నుంచి ఒకే నెంబరు. అర్థం, నువ్వు 100 సిమ్ కార్డులు పంచావు. నువ్వు రేపు ఎలక్షన్ అవుతానే ఏడుంటా కూడా తెలియదు. నన్ను కలవాలంటే 100 రూపాయలు ఆటో పెట్టుకోవచ్చు. అతను కలవాలంటే 20,000 కావాలి హైదరాబాద్ పోయి. సరే ఆడుంటాడా అని ఎత్తుతావా? ఆడ ఉన్నాడు, ఏమన్నా క్లబ్లో ఉంటాడు. ఆడ దొరుకుతా అంటే గోవాలో మొన్నైతే
ఎక్కువ హోటల్ ఖర్చు అంత ఎక్కువ అవుతుందని గెస్ట్ హౌస్ ఒకటి తీసుకున్నాడు. అది 10 కోట్ల రూపాయలు వస్తుండేది. ఎవడైనా గెస్ట్ హౌస్ తీసుకుంటారండి? ఏడైనా శ్రీశైలం లేకపోతే విజయవాడ లేకపోతే తిరుమలలో గెస్ట్ హౌస్ కట్టి దేవుళ్ళు ఎప్పుడు పోయి సంవత్సరానికి ఒకసారి ఉన్నట్టు ఈడి గెస్ట్ హౌస్ చూడు ఎక్కడ గోవాలో ఉంది. ఏం పని గోవాలో ప్యాక్ ఆటాడోడికి? అదే చెప్పేదని. కాళాశ్రీ ప్రజలందరికీ కూడా నేనేం కోరుకుంటున్నానంటే, ఒక ఈర పని కావాలన్నా, ఒక ఇసుక దొంగ కావాలన్నా, ఇదే ఊరు కొంచెం ముందు పోతే 17 మంది చచ్చిపోయినారు. కొంచెం పైకి చూసి కొండలో పడతాయి, ఆడొక 12 మంది చచ్చిపోయినారు. ఇటువంటి రౌడీజం మెయింటైన్ చేసి రౌడీ కావాలన్నా మోహన్ బాబు ఇదే ఊరు పోయి వచ్చిన ఆయన ఊరికి ఇప్పుడే. ఆయన కత్తులతో రాడుతో దొరుకున్నాడు. ఎక్కడ? ఎలక్షన్ అప్పుడు మోహన్ బాబు. ఆయన నాలాంటి కొంచెం మాస్ లీడర్ కాబట్టి రారా కొట్టుకుందాం అన్నాడు. అంటే ఇతను ఎంతవరకు బాంబులు వేశాడు, గన్ను పెట్టాడు. అంటే గన్ కల్చర్ కావాలి నా కాళాశ్రీకి. ప్రజలకి ఏం కావాలి? సర్వీస్ కావాలి. అర్థం కాల. మేము డ్యాము కట్టించాం. ఈరోజు డ్యాము కడితే కొన్ని వేల ఎకరాలు పండుతాయి, 56,000 ఎకరాల దాకా జగనన్న అప్రూవల్ చేశాడు. ఇవన్నీ కూడా ప్రజలకి ఏం కావాలో ఆలోచించాలి. కానీ కత్తులతో రాడ్డులతో ఎంతసేపు అయినా వాళ్ళు బాస్ చెప్పినట్టుగా ఏసీండ్రా పట్టిండి అన్నాడు. ఎక్కడ పొంగనూరులో ఏమైపోయినారు? అందరూ ఏసీని పట్టి ఏసినట్టు జైల్లోకి వెళ్ళిపోయినాడు. కాబట్టి ఎప్పుడు సత్తా ఉండడు జనాల్లో. మన సేవ చేస్తే వాళ్ళు మనకు సర్వీస్ ఇస్తారు, అదేవిధంగా మనకు ఓటేస్తారని తెలియజేస్తున్నాం. జై జగన్ అన్న, జై జై జగన్. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే ఈరోజు ఎంపీ గారు సొంత మండలం ఉంది, సొంత ఊరు ఉంది. ఎలా అనిపిస్తుందమ్మా నవ్య గారు చెప్పండి. చాలా సంతోషంగా ఉందండి. ప్రజల నుంచి రెస్పాన్స్ కూడా చాలా బాగా వస్తుంది. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తాం. మా జగనన్న వాళ్ళ ద్వారా సంక్షేమ పథకాలన్నీ మాకు అందుతున్నాయి. ఇంకా ముందు ముందు ఇంకా చేస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి తప్పకుండా ఆశీర్వదించి ఓటేసి ఇంకా అభివృద్ధి పదం ముందుకు నడిపించాలని ప్రజలందరినీ మీ ద్వారా వేడుకుంటున్నాను. ప్రస్తుతం మనం చూస్తున్న శ్రీకాళహస్తి నియోజకవర్గంలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ మధ్య రాజకీయం నడుస్తోంది. నిత్యం అందుబాటులో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి వెంటే ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా అందుబాటులో ఉన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తాము చేసినటువంటి అభివృద్ధి